కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీ హైదరాబాద్ గాంధీ భవన్కు చేరుకుంది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి తగాదాలు చేరాయి. పార్టీలో రెండు వర్గాలుగా చీలి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. షబ్బీర్ అలీపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడానికి గడ్డం చంద్రశేఖర్ వర్గీయులు గాంధీ భవన్కు వచ్చారు. షబ్బీర్ అలీపై వ్యతిరేక నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం షబ్బీర్ అలీ వర్గీయులు గడ్డం చంద్రశేఖర్పై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. సీఎం పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గంలో ఇలా ఇద్దరు నేతల మధ్య గొడవ నడుస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి కదా. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీ హైదరాబాద్ గాంధీ భవన్ కు చేరుకుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కామారెడ్డి నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా షబ్బీర్ అలీ కామారెడ్డి ఈ నియోజకవర్గ పేటెంట్ తనకే అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. నేను ముందు నుంచి ఇక్కడే పోటీ చేశాను, ఎమ్మెల్యేగా గెలుపొందాను, 7 సార్లు పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాను. ఈ నియోజకవర్గంలో ఏది చేయాలన్నా తనకు తెలియకుండా జరగదు అనేది షబ్బీర్ అలీ ప్రధాన ఉద్దేశం. అయితే ఇటీవల కాలంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో మరొక పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కావచ్చు లేదా ఇతర కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీకి ఈ నియోజకవర్గానికి సంబంధం లేదనేది గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయుల వాదన. అయితే ఆయన ఇటీవల గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఏదైతే మాట్లాడిన వ్యక్తిగతంగా తనను దూషించారు అని చెప్పి షబ్బీర్ అలీ ఆరోపిస్తూ ఇటీవల ఏదైతే ఆయన వర్గీయులు క్రమశిక్షణ సంఘం కమిటీకి ఆదివారం ఫిర్యాదు చేశారు. అయితే ఈ రోజు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు అక్కడికి వచ్చారు. అయితే ఈ వర్గం ఇక్కడ షబ్బీర్ అలీ పెత్తనం ఏందని ప్రధానంగా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ రోజు మల్లు రవితో వారు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు మరోసారి షబ్బీర్ అలీపై ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఇరు వర్గాల మధ్య కొంత కుమార మధ్య రేగుతా ఉంది. ఈ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై చర్యలు తీసుకోవాలని షబ్బీర్ అలీ పట్టుబడుతుంటే, మరోవైపు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఏదైతే పార్టీ కోసం పనిచేస్తుందని చెప్పి షబ్బీర్ అలీ ఈ నియోజకవర్గానికి సంబంధమైన ఆయన వర్గీయులు వాదిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇరు వర్గాలు క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి క్రమశిక్షణ సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటూ చూడాల్సి ఉంటుంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.